గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి జరిపి 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4th మంత్లోకి ఎంటర్ అయిపోయింది. 90 రోజులు గడిచిన తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇరాన్ అయితే అనౌన్స్ చేసింది. బట్ డేట్ని ఎక్కడ ఖననం చేయబోతున్నాము అనేది మాత్రం ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ స్టేట్ ఆఫ్ హర్మూజ్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సీ మైన్స్ని తొలగించకుండానే దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు అనేటువంటి వాదన. ఎట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ రూమ్లో డిస్కషన్స్ 2 గంటల పాటు సాగినప్పటికీ ఒక కంక్లూజన్ అనేది డొనాల్డ్ ట్రంప్ తీసుకురాలేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎవరి స్టెప్ ఎలా ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఒక ఫైనల్గా ఒక మాట అయితే ఇరాన్ దగ్గర నుంచి వస్తుంది. 90 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దానికోసమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఒక బిల్డింగ్ తీసుకుంటున్నారు. అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి అంత్యక్రియల ఏర్పాట్లు అయితే ఉంటాయి అనేది. బట్ ఎక్కడ ఎప్పుడు చేయబోతున్నాను అనేది మాట మాత్రం రాలేదు. అండ్ అమెరికా ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అది నిన్న సిట్యువేషన్ రూమ్లో జరిగిన మీటింగ్ జరిగినప్పుడు చాలా మటుకు ఛానల్స్ వాళ్ళ లైవ్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 15 నిమిషాలే ఉంటుందండి ఆ మీటింగ్. తర్వాత అది గంట అన్నారు, మళ్ళీ తర్వాత 2 గంటల సేపు దాకా నడిచింది. కానీ ఏ డెసిషన్కి రాలేకపోయారు మీరు చెప్పినట్లు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనగానే ఇట్స్ నాట్ ఎ డీల్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్రేమ్వర్క్. అంతే, ఈ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తామని. దాంట్లో ఇరాన్ చెప్తున్న పాయింట్ సపరేట్ ఉంది యాజ్ యూజువల్, అండ్ యూఎస్ చెప్తున్న పాయింట్ సపరేట్ ఉంది. 1-2 పాయింట్లు వాళ్ళు అగ్రీ చేస్తున్నారు. ఒకటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉంటుంది, అది యూఎస్ అనౌన్స్ చేశారు. ఈసారి ఇరాన్ దాని మీద ఈ కండిషన్స్ ఏం పెట్టలేదు. యూజువలీ వాళ్ళు ఏమంటారు, విత్ కోఆర్డినేషన్ విత్ ఐఆర్జీసీ టీమ్ అని చెప్తారు. ఈసారి చెప్పట్లేదు. సో యూఎస్ అన్నారు మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తాం. ఇది బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ 1 నెలనో లేకుంటే 2 నెలలలోనో ఈ డిసిషన్ తీసుకొని ఉంటే ఎప్పుడో ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా ఉంటుండే. లోకంలో ఉన్న ఎన్నో ఎకానమీస్ మొత్తం కంప్లీట్గా డెమాలిష్ అయిపోయింది, అది కూడా బాగుపడుతుండే. పెట్రోల్, డీజిల్, కెరసిన్, ఏటీఎఫ్ ఫ్యూయల్ అన్ని ప్రైసెస్ తగ్గిపోతుంది. అప్పుడే చేయాలండేది. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు మీరు? మీకు ఏమొచ్చింది ఇన్ని రోజులు వెయిట్ చేసి? మీరే అంటున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ నిన్న రిపీట్ చేశారు, దేర్ నేవీస్ అండర్ ద వాటర్. 150 షిప్లు ఉన్నాయి, మేము ఫోటోలు కూడా తీసుకున్నాం, దాని సీబెడ్ కింద పడుకుని ఫోటోలు తీసుకున్నాం. ఎయిర్ ఫోర్స్ ధ్వంసం అయింది, వాళ్ళ ఆర్మీ లేరు. సరే, మళ్ళీ దెన్ వై స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ స్టిల్ నాట్ ఓపెన్? వాళ్ళు మిసైల్తో దాడి చేస్తున్నారు. సో యూ హిట్ దోస్ మిసైల్ సైట్స్. చేయలేరు, భయపడతారు. ఎందుకంటే కొట్టంగానే వాళ్ళు కువైత్ మీదో లేకుంటే యూఏఈ మీద దాడి చేస్తారు, ఖతార్ మీద దాడి చేస్తారు. జరిగింది కూడా. మొన్న 3 రోజుల క్రితం జరిగిన ఆ మిసైల్ స్ట్రైక్లో వాళ్ళు ఫస్ట్ ఒక డ్రోన్ ఒక షిప్ వైపు కొట్టారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసుకున్నారు యుఎస్ నేవీ. అండ్ అక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో సైరన్ మోతలు కూడా వినిపించాయి. మళ్ళీ యుద్ధం ఎక్కువ అవుతుంది, ఇంటెన్సిఫై అవుతుందని. సో దాని తర్వాత 4 డ్రోన్లు కొట్టారు, దాన్ని కూడా ఇంటర్సెప్ట్ చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళేం చేశారు, ఇది లాంచ్ చేసిన సైట్ కనుక్కున్నారు వీళ్ళు శాటిలైట్ ఇమేజరీతోని. దే ఫౌండ్ అవుట్ దట్ ఇట్ వాస్ బందర్ అబ్బాస్ అని చెప్పి, వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది ఇరాన్లో. ఆ పోర్ట్ నుంచి ఒక ఐఆర్జీసీ మిసైల్ సైట్ ఉంది, అక్కడి నుంచి ఇది లాంచ్ అవుతుందని వాళ్ళు ఆ సైట్ని కొట్టారు. దాని తర్వాత ఆల్ ఈజ్ క్వైట్. ఇది మీరు ఎందుకు చేయలేదని అందరు అడుగుతున్నాను నేను. చాలా మటు అమెరికన్ కమాండర్స్ అంటున్నారు, ఆ అగ్రెషన్ మీరు చూపించట్లేదు, మీరు పెద్ద పెద్ద మాటలు అంటారు కానీ ఫాలో అప్ లేదు. ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. ఇజ్రాయెల్ మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. వాళ్ళకి హెజ్బుల్లాని ప్రతిరోజు లెబనాన్లో కొడుతున్నారు, వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి చాలామంది సైనికులు చనిపోయారు, నో ప్రాబ్లం. బట్ వెరీ క్లియర్, ఇజ్రాయెల్ ప్రజలు నిన్న కూడా జరిగిన ఒక సర్వేలు అది అంటారు, 72% వాళ్ళ ప్రజలు అంటున్నారు వీ వాంట్ దిస్ వార్ టు కంటిన్యూ. యుద్ధం ముందుకెళ్లాల్సిందే. ఒక ఫైనల్ రిజల్ట్కి రావాలంటే ఇరాన్లో ఉన్న రెజీమ్ ఉండకూడదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ మాటలు అన్నీ పక్కన పెట్టి ఆయనకు ఒక్కటే ఏముంది, యురేనియం యురేనియం యురేనియం. ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి కవిత గారు, ఈ యుద్ధం మొదలైనప్పుడు వీ హ్యాడ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్. ఇప్పుడు ఆమె రాజీనామా చేసింది. తులసి గబార్డ్ని యుఎస్ కాంగ్రెస్లో ఒక క్వశ్చనింగ్ సెషన్ ఉండే, ఆమెది బ్రీఫింగ్ సెషన్ లాగా. దాంట్లో టెస్టిఫై చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయా? షీ సెడ్ నో.
వాళ్ళకి న్యూక్లియర్ ఆయుధాలు రావడానికి సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడితే, 3 సంవత్సరాలు పడితే అని ఒక ఆప్షన్ అడిగారు ఒక సెనేటర్. నో, దే కెనాట్ మేక్ ఇట్ అన్నారు. అంటే ఇదే స్టోరీ ఇరాక్లో జరిగింది. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఇంకొక లాంగ్వేజ్ న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే అదే కదా. అక్కడ కూడా ఏం దొరకలేదు. ఇరాన్ దగ్గర యురేనియం ఉందా? ఉంది. కానీ మన అందరు తెలిసిందే కవిత గారు, యురేనియం ప్యూరిఫికేషన్ చేసే దాంతో అది వెపన్గా మారదు. దాని తర్వాత టెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మన వైపు పోఖ్రాన్లో టెస్ట్ చేసాం మనం. ఫస్ట్ ఇందిరాగాంధీ హయాంలో రాజారామన్న, హోమీ బాబా వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్. దాని తర్వాత కాకోడ్కర్ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ డిఫెన్స్ మినిస్టర్ ఉండి వాజ్పేయి ఆ టైంలో చేసాం. మీకు సో మనం రెగ్యులర్గా టెస్టింగ్ చేస్తుంటాం. అమెరికా నెవాడా డెజర్ట్లో టెస్ట్ చేస్తారు. అంటే ఈ వెపన్ వర్క్ అవుతుందా లేదా అని తెలియడానికి. బట్ వీ కెనాట్ టెస్ట్ ఇట్ అబౌవ్ ద గ్రౌండ్, ఎందుకంటే మళ్ళీ మొత్తం న్యూక్లియర్ స్ప్రెడ్ అయిపోతుంది. సో దాన్ని తవ్వి కింద ఒక 2-3 కిలోమీటర్ కిందకి వెళ్ళి ఒక షాఫ్ట్ లాగా తయారు చేసి దాని కింద దాన్ని వెపన్గా పెట్టి మొత్తం మూసేసి దెన్ ఎవ్రీబడి మూవ్స్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ డెటనేటెడ్. సో దాని కిలోటన్స్ ఎంత వచ్చింది దాన్ని క్యాల్కులేట్ చేస్తారు సైంటిఫిక్గా. ఇరాన్ ఆ పరిస్థితి ఇంకా అక్కడ దాకా రాలేదు. ఇంకా దే ఆర్ ఓన్లీ ప్యూరిఫైయింగ్ దిట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ రెజ్యూమ్ చేంజ్ మర్చిపోయారు. యురేనియం ఒకటే పట్టుకున్నారు. మిస్సైల్ గురించి మాట్లాడలేదు, డ్రోన్ గురించి మాట్లాడలేదు, హెజ్బుల్లా, హూతీ, హమాస్ గురించి మాట్లాడలేదు. ఇది ఏం కట్టకుండా ఒకటే యురేనియం వెంటబడ్డారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం నుంచి ఆయనకి బయటపడాలంటే ఐ వన్ ద వార్ అనగానే మిగతా ఏం ఆధారం అడగకండి, యురేనియం మనం తెచ్చుకున్నాము. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామా చేసిన ఒప్పందం జేసీపీ అగ్రిమెంట్తో నేను దానికన్నా మంచి ఒప్పందం తీసుకొచ్చారు చూడండి అని చెప్పి చేస్తున్నాను. కానీ ఆ అగ్రిమెంట్ రావట్లేదు, అక్కడే స్టక్ అయిపోయారు. ఇరాన్ ఏమో మిగతా 4 ఐటమ్ మీద మాట్లాడుతున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈ స్పీకింగ్ ఆన్ యురేనియం. వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మా వైపు నుంచి మీరు ఫ్రీజ్ చేసిన అసెట్స్ రిలీజ్ చేయండి అంటున్నారు. ఇదంతా చెప్తూ ఇటువైపు ఏం జరగట్లేదు. ఇటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఓన్లీ యురేనియం అంటున్నారు. వాళ్ళేమంటే ఇప్పుడు యురేనియం ఇప్పుడు మాట్లాడలేదు. మనం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేస్తాం అంతే. రిమైనింగ్ ఐటమ్స్ విల్ డిస్కస్ లేటర్. ఈయనకేమో ఇదే కావాలి. ఫస్ట్ మీరు ఎంఓయూలో పెట్టండి, సేయింగ్ దట్ వీ విల్ ఇంప్రూవ్ ఆన్ ద డీల్ విచ్ జేసీపీఓ చేసిన కన్నా మంచి డీల్ చేద్దాం. ఇరాన్ అన్నారు ఓకే ఫైన్, మీకు అప్పగించేస్తాం యురేనియం, ఓకే. కానీ అది మీ దగ్గరకు ఉంటుందో, సోవియట్ యూనియన్కి ఉంటుందో, చైనాకు ఉంటుందో చూసుకుందాం తర్వాత. కానీ ఇప్పుడు మాకు $200 బిలియన్ రిలీజ్ చేయండి. మాది ఆల్మోస్ట్ మీ దగ్గర $450 బిలియన్ మీరు మిగతా అన్ని బ్యాంక్స్లో మీరు ఫ్రీజ్ చేసి పెట్టారు. మా డబ్బులు, అది ఇరాన్ డబ్బులు, అది రిలీజ్ చేయండి. ప్రెసిడెంట్ ట్రంప్ స్టన్ అయిపోయాడు. ఎందుకంటే 2018 క్యాంపెయిన్లో ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్ పాయింట్ ఒబామా డీలే ఉండేది, జేసీపీ. దాంట్లో అప్పుడు ప్రెసిడెంట్ ఒబామా $400 మిలియన్ ఇచ్చారు ఇరాన్కి. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, 4 అమెరికన్ సిటిజన్స్ని కిడ్నాప్ చేసుకున్నారు ఇరాన్. వాళ్ళని రిలీజ్ చేయాలంటే ర్యాన్సమ్ అమౌంట్ కావాలన్నారు. ఇవాళ పొద్దున ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్పీచ్ నేను ఎంఎస్నోలో చూశాను ఇదే సబ్జెక్ట్ మీద. ఆయన అప్పుడు క్యాంపెయిన్లో మాట్లాడుతున్నారు, ప్రెసిడెంట్ ఒబామా ర్యాన్సమ్ అమౌంట్ ఇచ్చాడు, $400 మిలియన్ ఇచ్చారని. ఇప్పుడు వీరు అంటున్నారు మాకు $200 బిలియన్ కావాలి, లేకుంటే వీ విల్ నాట్ సైన్ ద ఎంఓయూ. సో హీ స్టక్. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఆయన దానికి అంటున్నాడు, మీరు చూస్తుంటారు స్టేట్మెంట్లో కూడా, నో మనీ విల్ బీ గివెన్ అట్ దిస్ జంక్చర్. దీని తర్వాత బట్ ఇప్పుడు మేము ఇవ్వట్లేదు డబ్బు, క్లారిటీ లేదు. సో దానికోసం నేను సిచ్యువేషన్ రూమ్ కానీ వాళ్ళ మీటింగ్కి వెళ్ళే ముందే చాలామంది అనలిస్ట్ అంటున్నారు దిస్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే క్లారిటీ లేదు, ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఏం డిస్కస్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు మీకు ఎవరు తెలియదు కదా, మళ్ళీ మీరెందుకు కామెంట్ చేస్తున్నారని అడుగుతున్నారు వాళ్ళ ఓన్ రిపబ్లికన్స్ దగ్గర. మీరు చూసారు అగ్రిమెంట్? చూడలేదు కదా, మళ్ళీ మీకెట్లా తెలుసు నేను ఏం సైన్ చేయబోతున్నాను? మీరు డోంట్ అబ్జెక్ట్ అబౌట్ దిస్. బట్ దే ఆర్ ఆల్ సేయింగ్ ఇఫ్ యూ గెటింగ్ అ డీల్, విచ్ ఆయనే చెప్తున్నాడు, ప్రెసిడెంట్ ట్రంపే చెప్తున్నాడు, ఐ విల్ గెట్ అ బెటర్ డీల్ దాన్ ఒబామా. ఓకే, అదొక్కటే దాని మీద నడుస్తుంది ఇప్పుడు. నేను ఒబామాని బీట్ చేయ, బికాస్ ఆయన ఏ ఒప్పందంలో ఈవెన్ ఇఫ్ హీ గివ్స్ $2 బిలియన్ ఇస్తే కూడా ప్రెసిడెంట్ ట్రంప్ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అయిపోతుంది. ఆయనకు తెలుసు అది. సో ఆయన సంతకం పెట్టరు. ఇరాన్ ఏమో మా డబ్బులు మాకు కావాలి, దాని మీద పట్టుబడి ఉన్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మీరు ఓపెన్ చేస్తారు, ఏం చేస్తారు చేసుకోండి. ఇప్పుడు అక్కడ డిమైనింగ్ ఆపరేషన్ మొదలైంది. యూకే కూడా వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. యూజువలీ మనం బే ఆఫ్ బెంగాల్లో ఈ మిసైల్ లాంచ్ చేస్తున్నప్పుడు వీ గివ్ అ వార్నింగ్ కాల్ నోటామ్ అని చెప్పేసి, నోటీస్ టు ఎయిర్మెన్. అది
యూజువలీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఒక కోడ్ లాగా ఉంటుంది. అది బేసిక్లీ అంటాం ఇక్కడ ఒక మిసైల్ టెస్ట్ జరగబోతుంది విచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ విచ్ ఇస్ ప్రీవియస్లీ కాల్డ్ వీలర్స్ ఐలాండ్ అండ్ ఆల్ ద వే బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళి ఒక ఇట్ విల్ గో అన్ 1500 కిలోమీటర్ రేంజ్లో వెళ్తుంది. సో మీరు అది అవాయిడ్ చేయండి ఆ రూట్లో బిట్వీన్ సో అండ్ సో టైమ్ అండ్ సో అండ్ సో టైమ్. ఇది ఇప్పుడు మారిటైమ్ వాళ్ళు అటే ఒక నోటీస్ ఇష్యూ చేశారు. మేము డీమైనింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టాం నియర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ విచ్ ఇస్ ద సదర్న్ పార్ట్. అటువైపు ఇరాన్, ఇటువైపు గల్ఫ్ ఆఫ్ ఒమాన్. వీళ్ళు వేసిన మైన్స్ అన్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు వేశారు ఇరాన్. దే వెరీ స్మార్ట్. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి వెళ్తే ఇరాన్ ఏం చేయలేరు. సో దే ఆర్ ఫోర్స్ టు టేక్ ద టాప్ పోర్షన్ అండ్ అట్లా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి. అక్కడ కెషమ్ ఐలాండ్ చెప్పి నాకు ఐలాండ్ ఉంది అక్కడ అటువైపు. దట్ ఐలాండ్ ఇస్ బిలాంగ్స్ టు ఇరాన్. అది అక్కడ ఐఆర్జీసీ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు అక్కడి నుంచి షిప్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. షిప్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద బాటమ్ పార్ట్. ఇప్పుడు డీమైనింగ్ మొదలైంది. సో పాసిబిలిటీ అది ఒక వారం రోజు 10 రోజులు ఉంటుంది. దాని తర్వాత షిప్స్ని ఇప్పుడు పోనిస్తుంది. నిన్న 30 షిప్లు బయలుదేరినట్టు. టుడేస్ ట్రాకర్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీవే. కానీ ఆయిల్ ప్రైసెస్ 87కి వచ్చేసింది ఇమీడియట్గా. బికాజ్ మూమెంట్ షిప్స్ స్టార్ట్స్ మూవింగ్. మీరు కవిత గారు మన దగ్గర 17 ఫర్టిలైజర్ షిప్స్ మన భారతదేశానికి గల్ఫ్ ఆఫ్ అదే అక్కడ పడింది పర్షియన్ గల్ఫ్లో 17 షిప్స్. మనకు June 15th మన సోయింగ్ సీజన్, వర్షాకాలం మొదలు కాగానే మన సోయింగ్ సీజన్ స్టార్ట్ అయింది. మన ఎరువులు కావాలి మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఏం డిసైడ్ చేశారంటే బై ల్యాండ్ రూట్ సౌదీ అరేబియా టాప్ పోర్షన్ ఉంది, అక్కడి నుంచి ఒక రోడ్ ఉంది యాన్బూ పోర్ట్కి వచ్చే రోడ్. మనం మాట్లాడుతుంటాం యాన్బూ పోర్ట్ పైప్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి క్రూడ్ ఆయిల్ది కూడా సౌదీ అరేబియా. దాని పక్కన ఒక రోడ్ ఉంది. ఆ రోడ్డు తీసుకొని 1200 కిలోమీటర్ ఉంది అది. సో ట్రక్స్లో తీసుకురావాలంటే మీరు ఆలోచించి ఎన్ని ట్రక్స్ కావాల్సి వస్తుంది, హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ విల్ బి. కానీ ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మన షిప్స్ కూడా బయటకు వచ్చేస్తే దెన్ వీ నీ నాట్ డూ దట్. అట్లీస్ట్ ఒక 17లో ఒక 10 షిప్లు బయటకు వస్తే చాలు మనకి. వీ కెన్ మేనేజ్ టిల్ జూలై ఎండింగ్ దాకా మేనేజ్ చేసుకోవచ్చు మనం ఎరువులు. ఇది ప్రాబ్లం అనమాట. సో ప్రతి దేశానికి ఇష్యూ ఉంది. శ్రీలంక 100 బేసిస్ పాయింట్స్ పెంచారు ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళది. అంటే హోమ్ లోన్ వాళ్ళది X ఉంటే ఇప్పుడు X+100 అయిపోయింది. ఆలోచించండి, అంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి దేశం. సో మన దగ్గర ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్. ఇప్పుడు ఆయన ఇట్లా ట్రాప్లో పడిపోయింది ఒకటి. ఎస్టర్డే పేరు మర్చిపోయారు. దస్ వన్ ట్రాప్. అది కూడా ఒక గ్రీక్ ఆయనది థియరిస్ట్ది. దాంట్లో ఎట్లా అంటే మీరు 2 స్టెప్లు ముందుకేస్తే 2 స్టెప్లు వెనకకి తీసుకున్నట్లు అయిపోతుంది. దట్ ఈస్ వాట్ యుఎస్ ఇస్ డూయింగ్. ప్రతిరోజు అంటారు వీఆర్ వెరీ క్లోజ్ టు సైనింగ్ ద డీల్. అయిపోయింది, 2-3 సెంటెన్సెస్ మార్చితే అయిపోతుంది. దెన్ నెక్స్ట్ డే అనగానే ఏం కాలేదు, చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి పడేయడం. ఇన్ఫాక్ట్ అది పాత ఒక థియరీ ఇంకోటి ఉండే, ఈ టార్టాయిస్ అండ్ హెయిర్ రేస్, ర్యాబిట్ రేస్. టార్టాయిస్ బదులు మన దగ్గర ఉన్న మ్యారథాన్ రన్నర్ని పెట్టండి, ఎవరు గెలుస్తారు రేస్ అని అడిగారు. నోబడీ విల్ విన్ ద రేస్ బికాస్ స్పీడ్లో క్యాల్కులేషన్లో అంతే ఉంటుంది. ఒక 2 స్టెప్లు ముందు, ఒక స్టెప్ వెనక. టార్టాయిస్తోనే వెళ్ళాలి, మీరు ముందు వెళ్ళకూడదు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ టు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన 2 అడుగులు ముందుకు వేస్తున్నాడు, మళ్ళీ 2 అడుగులు వెనక్కి తీసుకుంటాడు, 1 స్టెప్ బ్యాక్ తీసుకుంటాడు. ఎందుకంటే ఒక్క డిసిషన్ మీద రాలేకపోతున్నాడు. అండ్ దట్ డిసిషన్ ఈజ్ క్రూషియల్, ఈజ్ యురేనియం. రెజ్యూమ్ చేంజ్ గురించి అసలు మాటలే లేదు, ఒక్క మాట కూడా అనట్లేదు ఆయన. అక్కడే మొదలైంది కదా మీ రెజ్యూమ్ చేంజ్. ఇరాన్ అట్లా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నిన్న చాలా మటుకు బెంజమిన్ నెటన్యాహు నిన్న రాత్రి ఒక చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. ఎఫ్ఐ ద నేమ్ ద పబ్లికేషన్, చాలా సీరియస్ ఆర్టికల్ అది. దాంట్లో అన్నారు ద ఇజ్రాయలీస్ ఆర్ వెరీ అప్సెట్ విత్ ద అమెరికన్స్. ఒక టర్మినాలజీ ఉంది, వీళ్ళని మీరు డిచ్ చేస్తే యువర్ థ్రోన్ అండర్ ద బస్ అంటారు. దే హ్యావ్ థ్రోన్ నెటన్యాహు అండర్ ద బస్ అని చెప్పి ఇజ్రాయెల్లోనే ఒక మేజర్ పబ్లికేషన్ ఆర్టికల్ నిన్న వచ్చింది. దాంట్లో ఇజ్రాయెల్ని మిమ్మల్ని పక్కన పెట్టేశారు. మీరు ఇజ్రాయెల్ని అడగట్లేదు. యూఆర్ హ్యావింగ్ వాళ్ళు అడుగుతున్నారు ఇరాన్, ఈ డీల్ అంతా మేము చేస్తాం కానీ అక్కడ గాజా వైపు సీజ్ ఫైర్ అండ్ లెబనాన్ వైపు సీజ్ ఫైర్ కూడా ఉండాలి. ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా ఫ్రమ్ సదర్న్ లెబనాన్. ఇజ్రాయెల్ దగ్గర మీరు అడగట్లేదే. సో దానికోసం ఒక పుష్ బ్యాక్ జరుగుతుంది కవిత గారు. మనం అనుకుంటాం ఈ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వ్యతిరేకంగా అంత మాట్లాడి వీళ్ళకి దమ్మెక్కడి నుంచి వచ్చింది సడన్గా, వీళ్ళు వెడ్ ది గెట్ ద గట్స్ ఫ్రమ్ అని. దానికి కారణం ఇది. అక్కడున్న జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్గా పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఆ పుష్ బ్యాక్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఒక రీజన్ కరెక్ట్, చాలా మటుకు మనం అగ్రీ చేస్తాం. యుఎస్ సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెల్ ఏం చేయలేరు. ఆయుధాల నుంచి, ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి చాలా మటుకు యుఎస్ సహాయం కావాలి వాళ్ళకి. కానీ ఇజ్రాయెల్కి ఉన్న సెక్యూరిటీని మీరు
పక్కన పెట్టి మీరు ఇరాన్ గురించి వరి చేస్తున్నారు, ఇజ్రాయెల్ అడుగుతున్నారు, మీరు కాకపోతే మీరు చెప్పండి, మీరు పక్కనకి వెళ్ళిపోండి, మేము చేసుకుంటాం. లేదు మీరు చేయకూడదు, ఆల్ ఎలోన్ మేమే ఫైట్ చేసుకుంటాం. వాళ్ళకి భయం అంటే వాళ్ళ బేసెస్ ఉంది కదా. ఇజ్రాయెల్కి బేస్ లేదు, ఇజ్రాయెల్కి ఉందంటున్నారు యుఏఈలో ఒకటి, మనకు తెలియదు. కానీ అమెరికన్ బేసెస్ మొన్న కూడా కువైత్ మీద కొట్టారు, అమెరికన్ బేస్ మీద ట్రై చేశారు వాళ్ళు. అమెరికాకి భయం అది. అండ్ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు దే విల్ డూ ఇట్ ఆల్సో. చాలా క్లియర్గా ఇన్ఫాక్ట్ ఎస్టర్డే నెటన్యాహు వార్నింగ్ ఇచ్చారు, ఇజ్రాయేలీ సోల్జర్స్ని మొత్తం గాజా ఆక్యుపై చేసుకోమన్నారు. 80% ఆఫ్ గాజా షుడ్ బి ఆక్యుపైడ్ అని చెప్పారు. ఆలోచించండి, ఇప్పుడు గాజా గురించి మనం మర్చిపోయాం. యాక్చువల్లీ మన డిక్షనరీలో ఎక్కడ కనిపించట్లేదు గాజా, కానీ గాజా ఇప్పుడు కూడా ఉంది ఇజ్రాయెల్ దాంట్లో, వాళ్ళ మ్యాప్లో ఉంది అది. సో వాళ్ళ వైపున వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. మా నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల మీద లెబనాన్ నుంచి బాంబింగ్ జరుగుతుంది. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మీరు ఇరాన్కి మీరు వెళ్ళి ఇరాన్తో ఇంత పీస్ టాక్స్ అది ఇది అంటున్నారు మీరు. సారీ, వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. మీరు మాతో ముందు మాట్లాడండి, మేము మా సెక్యూరిటీ కన్సర్న్స్ని ముందు అడ్రస్ చేయండి, దాని తర్వాతనే మేము దానికి వస్తాం. మీతో కాకపోతే మీరు పక్కన జరిగిపోండి. ట్రంప్ అది చేయలేరు, ఎందుకంటే నిన్న కూడా చెప్పారు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్, మీరు షిప్లో ఉన్న అందరూ ఆఫీసర్స్ అండ్ మెన్ ప్లీజ్ కాల్ అప్ యువర్ ఫ్యామిలీస్, స్పీక్ టు దెమ్ అండ్ సే కన్వే రిగార్డ్స్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆన్ ఎర్త్, డొనాల్డ్ ట్రంప్. ఇట్లాంటి ఒక నార్సిసిస్ట్ యాటిట్యూడ్ ఉంది ఆయనకి. సో హీ విల్ నాట్ సక్సీడ్. చూడండి, ఇప్పుడు ఆయనకి టెన్షన్ ఏంటంటే ఏ డీల్ చేస్తే కానీ అందరు ఒకటే జేసీపీఏ గురించి మాట్లాడుతున్నారు. తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు జేసీపీఏ ఏంటని చెప్పి గూగుల్ చేసుకుంటున్నారు. అండ్ అమెరికాలో కూడా ప్రజలు అదే అడుగుతున్నారు, మాకు దీంతో సంబంధం లేదు, వీఆర్ పేయింగ్ $6 a barrel ఫర్ గ్యాస్, మాకు చెప్పండి మేము ఎట్లా బతకాలి. ఆర్ పర్ ఫ్యామిలీ బిల్ హెస్ గాన్ టు $1,500 per year నా. యుద్ధం మాకెందుకు? ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ వై డిడ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇది విల్ టేక్ బ్యాక్ టు day 1, February 26th. బెంజమిన్ నెటన్యాహు అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కలిశారు వాషింగ్టన్లో. అండ్ బెంజమిన్ నెటన్యాహు టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ, మేము బాంబ్ చేయబోతున్నాం 28వ తారీఖు పొద్దున 9:15కి తెహరాన్లో ఈ బిల్డింగ్ని కొట్టబోతున్నాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఇట్ జాయిన్ అస్. సో అందరూ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్వైజర్స్ అంటున్నారు, ఆ రోజు మేము చెప్పాము వద్దు, వాళ్ళు చూసుకుంటారు ఇజ్రాయెల్, మనం వెళ్ళొద్దు. నో, ఇజ్రాయెల్ ఎట్లా క్రెడిట్ తీసుకుంటారు? నేను కూడా ఉండాలి కదా. బికాస్ 47 years or 49 years ago మాకు అప్పుడు అయతోలా ఖొమేనీ వచ్చి మా ఎంబసీ ఆక్యుపై చేసి మా ఎంబసీలో ఉన్న స్టాఫర్స్ అందరినీ కిడ్నాప్ చేసి హాస్టేజెస్ ఉంచుకున్నారు. నో ప్రెసిడెంట్ హ్యాడ్ ద గట్స్ టు డూ ఇట్, నేనే చేస్తున్నాను. క్యూబా మాట్లాడారు 2 రోజుల ముందు, ఇప్పుడు క్యూబా గురించి మాట్లాడలేదు. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది, చైనా దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది, క్యూబాని పక్కన పెట్టండి, ఇప్పుడు క్యూబా దగ్గర వెళ్ళకండి, అది పక్కనకి వెళ్ళిపోయింది క్యూబా. ఇది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు అదే ప్రాబ్లంలో వచ్చింది, అన్లెస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇదంతా పక్కన పడేసి ఐఎమ్ గెటింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, మీరు ఏం కావాలంటే చేసుకోండి. బట్ అది ఆయనకి నవంబర్ ఎలక్షన్లో పొలిటికల్ డిఫీట్గా వస్తుంది. ఆయన నిన్న అంగీకరించారు ఆ మాట. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం హీ సెడ్ దెర్ ఇస్ ప్రెషర్ ఆన్ మీ, నవంబర్ ఎలక్షన్స్ నాకు తెలుసు, మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఇప్పుడు దాకా మొన్నదాకా ఏమన్నారు, మిడ్ టర్మ్ పోల్స్ నాకు సంబంధమే లేదు, ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యురేనియం, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్. పదే అరిగిపోయిన రికార్డులాగా అదే స్టేట్మెంట్ వస్తుంది. ఆయన ముందుకు వెళ్ళట్లేదా? ఇది ఇక్కడ వచ్చిన ప్రాంతం. ఇది ఇట్ విల్ బి ఎ బిగ్ పొలిటికల్ డిఫీట్. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్ లీడర్లు ఇప్పుడు ఆయన్ని లిండ్సీ గ్రామ్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ ఉంది అంటే ఇంటర్నల్గా ప్రెషర్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ప్రెషర్ ఉంది. కాబట్టి అబ్రహం అకార్డ్స్లో పాకిస్తాన్ సంతకం చెయ్యాలి అనేది చెప్తున్నాడు. ఒకవేళ అలా చేస్తే మేము మిమ్మల్ని లేపేస్తాము అనే మాట చేసే మహమ్మద్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సైఫుల్లా కూడా ఒక బెదిరించారు, అసలు మీకు సర్వనాశనం అయిపోతుంది, ఉండకుండా పోతోంది అని. వీటికి తోడు ఇప్పుడు పాకిస్తాన్ మీద కూడా ఒక బాంబు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యాలి అనేది, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, మిడిల్ డ్రాప్ అయిపోవాలా అనేటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సడన్ గా గాజా మీద అటాక్ చేస్తాము, మేము 70% గాజాని మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్పడం అనేది బోల్డ్ అని లూప్స్ చైన్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇందులో. అది ఇజ్రాయెల్ది చాలా మంచి స్ట్రాటజీ యాక్చువల్లీ. డైవర్షన్ గ్యాంగ్ అంటారు మన దగ్గర. ఈ $100 నోట్ కింద పడేసి అదే నోట్లు పడిని చూడని చెప్పగానే ఎక్కడి నుంచి ఏదో కొట్టేస్తారు వాళ్ళు పక్క నుంచి. డైవర్షన్ గ్యాంగ్ వాళ్ళు బ్యాంక్ డిపాజిట్ తీసుకొచ్చిన, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఇది కూడా అంతే, డైవర్షన్ నడుస్తుంది. ఇరాన్ వైపు మొత్తం వీళ్ళందరూ ఇరాన్ వైపు యూఎస్ మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు,
నా వీ విల్ ప్లే డైవర్జన్ గేమ్ అని చెప్పి మేము గాజా మీద దాడి చేయబోతున్నాం అనగానే అందరి అటెన్షన్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లెబనాన్ ఎవరు పట్టించుకోవట్లేదు, దే ఆర్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇజ్రాయెల్ బాంబ్ చేస్తూనే ఉంటారు, అక్కడ చాలా మంది చనిపోతారు, టెర్రరిస్ట్ చనిపోతారు, సివిలియన్ చనిపోతారు, అన్నీ జరుగుతుంది. గాజా మర్చిపోయారు. నిన్న ఇంకో రిపోర్ట్ వచ్చింది కవిత గారు, ఈయన ప్రెసిడెంట్ ట్రంప్ ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అని సెటప్ చేశారు, మీకు గుర్తుంటుంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, యూకే చాలా దేశాలు జాయిన్ అయినాయి, మనం వెళ్ళలేదు. చాలామంది జయశంకర్ గారు అడిగారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరెందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంత బోర్డ్ ఆఫ్ పీస్ పెట్టారు, మీరు మన భారతదేశం ఎందుకు వెళ్ళట్లేదు, వై డు వి గివ్ ఛాన్స్ టు పాకిస్తాన్. నిన్న యునైటెడ్ నేషన్స్ దే ఆర్ సపోజ్ బి రన్నింగ్ దట్ ప్రాజెక్ట్. బోర్డ్ ఆఫ్ పీస్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ UN. వాళ్ళు చెప్తున్నారు దీంట్లో $1 కూడా రాలేదు ఇప్పుడు దాకా. ఊరికే అలా నామకే వస్తే పెట్టారు. యాక్చువల్లీ జాయినింగ్ ఫీ $2 బిలియన్. పాకిస్తాన్ దగ్గర ఉన్నదే $28 బిలియన్ వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్, దాని నుంచి $2 బిలియన్ తీసి ఎందుకు ఇస్తారు? వాళ్ళేమనుకున్నారు, మేము ట్రంప్తో వెళ్ళకపోతే మళ్ళీ రేపు ఆయన కోప్పడతారు మా మీద, వీ షుడ్ ఆల్సో బీ దేర్ అని చెప్పారు. సౌదీ అరేబియా బహుశా ఇవ్వచ్చు, కానీ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. రిచ్ నేషన్ లైక్ సౌదీ అరేబియా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. సో UN అన్నారు మా దగ్గర $1 కూడా లేదు, మేమేం చేసుకోవాలి, బోర్డ్ ఆఫ్ పీసెస్ అయిపోయింది ఇది అని చెప్పేసి. బోర్డ్ ఆఫ్ పీస్ కాదు ఇప్పుడు. సో దిస్ ఇస్ టిపికల్ రియాక్షన్ వీళ్ళది. వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. మీరు చెప్పిన మాటకైనా విలువ ఉండాలి, మీరు యూ షుడ్ డూ వాట్ యూ సే. ప్రెసిడెంట్ ట్రంప్ మీరు 26 ఫిబ్రవరి నుంచి మీరు స్టార్ట్ చేసి 28 బాంబింగ్ జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు జరిగిన న్యూస్ ఐటమ్స్ ఒక అమెరికన్ సైట్లో అది అవైలబుల్. ప్రతిరోజు ఏం చెప్పారు ట్రంప్ అని. సాటర్డే ఒక న్యూస్, ట్యూస్డే పొద్దున ఇంకో న్యూస్, దెన్ సాటర్డే ఒక న్యూస్, ట్యూస్డే ఈజ్ ద ట్యూస్డే ప్రెసిడెంట్ అంటారు ఆయన. ట్యూస్డే అనౌన్స్ చేస్తారు. నిన్న వాళ్ళ కొడుకు మీద ఒక ఎంక్వైరీ వచ్చేసింది అమెరికన్ కాంగ్రెస్లో. ఆయన సౌదీ అరేబియా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, పాకిస్తాన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ నడిపిస్తున్నాడు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకే కదా ఆయన అని చెప్పేసి. ఇది అదొక పెద్ద ఇష్యూ రాబోతుంది అన్ని వైపుల నుంచి. ఇప్పుడు మీరు చూడండి, ఇంకోటి నిన్న వాళ్ళ ఒక కోర్ట్ డెసిషన్ ఇచ్చారు. ఈయన కెనడీ సెంటర్ ఒకటి ఉంది, కెనడీ సెంటర్ మీద ఈయన పేరు పెట్టుకున్నాడు ట్రంప్ అండ్ కెనడీ సెంటర్ అని చెప్పేసి. నిన్న కోర్టు అన్నారు అదంతా ట్రంప్ పేరు తీసేసాడని చెప్పారు అక్కడి నుంచి, అది పోయింది. దాని తర్వాత వెపనైజేషన్ ఫండ్ అని ఒకటి మీకు గుర్తుంటుంది, $1.2 బిలియన్. ఏంటంటే క్యాపిటల్ మీద ఆ రోజు దాడి చేసి పోలీసు వాళ్ళని కొట్టిన వారికి వాళ్ళకి డబ్బులు ఇస్తారంట, పోలీసు వాళ్ళని కొట్టినోనికి డబ్బులు ఇస్తున్నారు. సో అన్ని వైపుల నుంచి కవిత గారు ఇట్ ఇస్ లైక్ ఒకటేసారి హిందీలు అంటారు, అది ఉర్దూలు అంటారు, భగవాన్ దేతా పూర చాపడ్ పడకే దేతా. ఇదే జరుగుతుంది ప్రెసిడెంట్ ట్రంప్. ఒక్క ప్రాబ్లం అని రావట్లేదు, 10 ప్రాబ్లం ఒకటేసారి వచ్చేసింది. ఇప్పుడు 20 ప్రాబ్లం. ఆయన డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఆలోచించాడు ఒక ప్రెసిడెంట్, US ప్రెసిడెంట్ అనగానే హీఈస్ ఎక్స్పెక్ట్ టు టేక్ డిసిషన్స్. ఆయన డిసిషన్ తీసుకుంటలేరు. ఏం తీసుకున్నా కానీ ఇట్ ఈస్ బ్యాక్ ఫైరింగ్. అటువైపు చూడండి, పేస్ మేకర్ పెట్టుకున్నాడు, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, ఇదన్నీ నడుతున్న నెటన్యాహు చాలా కూల్గా ఉన్నారు అక్కడ. ఆయనకు ప్రాబ్లం బికాస్ హీ ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ ఆబ్జెక్టివ్. నిన్న కూడా వాళ్ళ అపోజిషన్ లీడర్ అన్నారు, ఇజ్రాయెల్ హ్యాస్ టు ఫైట్ ద వార్, US ఈజ్ దేర్ ఆర్ నాట్ దేర్, మాకు సంబంధం లేదు US అని. సరే మేము ఆయుధాలు తీసుకుంటున్నాం, మేము మాకు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంది, అన్నీ ఉంది, కానీ వాళ్ళు మా యుద్ధం చేయకపోతే మేమే మా యుద్ధం చేసుకుంటాం, మమ్మల్ని ఆపకండి అని చెప్పారు. డోంట్ స్టాప్ అస్, యూ గో డూ యువర్ ఓన్ సీజ్ ఫైర్, డోంట్ ఇన్వాల్వ్ అస్ ఇన్ దట్ సీజ్ ఫైర్. ఇప్పుడు ఏం చేశారు ఇరాన్, ఇప్పుడు ఈ ఆయుధాలు ఈ డబ్బులు ఇచ్చారనుకోండి, అదే చెప్తున్నారు US కాంగ్రెస్లో కాంగ్రెస్మెన్, ఇదే ఆయుధాంతో వాళ్ళు డబ్బులు మళ్ళీ మిసైల్స్ కొనుక్కుంటారు, ఇదే ఆయుధాలు మళ్ళీ హెజ్బుల్లాకి ఇస్తారు, ఇదే ఆయుధాలు మళ్ళీ హమాస్కి ఇస్తారు, హూతీలకి ఇస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. సో వై దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ $200 బిలియన్? 200 ఇవ్వరని తెలుసు వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్. 20 ఇస్తే కూడా చాలా పెద్దది. ఒబామా 400 మిలియన్ ఇచ్చారు. సో కానీ ఏమొచ్చింది, ఒబామాకి అట్లీస్ట్ ఒక డీల్ వచ్చింది, సంతకం పెట్టారు, 2 సంవత్సరాలు పనిచేసి. ఎంత డీటెయిల్ అంటే ఆ JCP అగ్రిమెంట్ నిన్న నేను చదివాను, దాని డ్రాఫ్ట్ చదివాను. ఎక్కడ ఉంటుంది యురేనియం, ఏ రూమ్లో పెడతారు, లాటిట్యూడ్ లాంజిట్యూడ్ ఏంటి, దాని కోఆర్డినేట్స్ ఏంటి, GPS కోఆర్డినేట్స్, దాని తర్వాత దాని ఇన్స్పెక్షన్ కోసం ఎన్ని CCTV కెమెరాస్ ఉంటుంది, ఆ CCTV కెమెరాస్ రెజల్యూషన్ ఏంటి, దానికి వైర్డ్ ఆ నాన్ వైర్డ్ కనెక్షన్, దానికి కావాల్సిన వైఫై సపోర్ట్, ఇన్స్పెక్షన్ టీమ్ ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తారు IAEA వైపు నుంచి, అమెరికన్ టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇంత డీటెయిల్డ్గా యాక్చువల్లీ 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారంటే అంత డీటెయిల్గా JCP అగ్రిమెంట్లో ఉంది. అంత మంచి అగ్రిమెంట్ని
ఓన్లీ బికాస్ ఆఫ్ యర్ ఈగో ప్రాబ్లం మీరు దాన్ని కొట్టిపడేశారు. నౌ యూఆర్ గెటింగ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ గివింగ్ యూ నథింగ్. అది ఏమి ఇవ్వట్లేదు అగ్రిమెంట్లో. యురేనియం అప్పగిస్తున్నారా? లేదు. మీరు ఆ డస్ట్ అంటున్నారు, ఆ డస్ట్ని తీసారంటే డస్ట్ తీయడానికి 2 కంట్రీస్ దగ్గర టెక్నాలజీ ఉంది. ఒకటి చైనా, ఒకటి యుఎస్. ఓకే, చైనా వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు, వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటున్నారు? వీ విల్ టేక్ ఇట్ అవుట్ విత్ ద యాక్టివ్ హెల్ప్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఇది డిమైనింగ్ చేస్తున్నట్టు ఇది కూడా అంటారు. ప్రతి స్టెప్లో మీరు లెజిటిమైజ్ చేస్తున్నారు ఆ రెజీమ్ని, మళ్ళీ మళ్ళీ పవర్లు ఇస్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చేస్తే వారు ఇంకా పవర్ఫుల్ అయిపోతారు అని ఇరాన్ తెలుసు చాలా మటుకు. దే నో దట్ దే హ్యావ్ టైమ్ ఆన్ దర్ సైడ్ అంటారు ఇంగ్లీష్లో. మేము ఇంకొక చాలా టైం ఉంది. 8 సంవత్సరాలు సద్దాం హుసేన్ తను పోరాటం చేశారు. దిస్ ఇస్ నథింగ్. 3 నెలలే కదా ఇది, చాలా టైం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు వియట్నాం వార్ 19 సంవత్సరాలు నడిచింది, ఇది 3 నెలలు 2 నెలలే, అప్పుడు 2 నెలలు అయింది కదా అప్పుడు అన్నారు. సో ఇరాన్ నోజ్ వాళ్ళ దగ్గర టైం ఉంది, దే విల్ ప్లే ఫర్ ద టైం. సరే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందా అంటే ఉంది, కానీ ఇప్పుడు కూడా ఐ బిలీవ్ ఈ వెళ్ళిన ఇంత బ్లాకేడ్ పెట్టారని చెప్పి ఇవాళ పొద్దున వచ్చిన రిపోర్ట్లో 6 షిప్పులు చైనాకి చేరుకుందంట ఇరాన్ ఆయిల్తో. ఎట్లా వెళ్ళింది అది? ఇంత పెద్ద బ్లాకేడ్ పెట్టారు. ఇవాళ కూడా అంటున్నారు ప్రెసిడెంట్ ద గ్రేటెస్ట్ బ్లాకేడ్ ఇన్ హిస్టరీ, ఐ హ్యావ్ డన్ ఇట్. యుఎస్ నేవీ చేయలేదంట, ఆయన చేశారంట. ఇది ఈ బోస్టింగ్ అని చూడండి, ఇదే హీస్ టేకింగ్ ఇట్ డౌన్. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి కవిత గారు, జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ ఇవ్వరు, అసలు మాట్లాడరు ఆయన. ట్రూ, ఈ హార్డ్లీ స్పీక్స్. ఇప్పుడు మాట్లాడేదంతా మార్కో రూబియో మాట్లాడుతున్నారు, జేడీ వ్యాన్స్ మాట్లాడలేదు అసలు. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో వీళ్ళిద్దరూ ఒక్కరే ప్రెసిడెంట్ అవుతారు, అంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అవుతారు రిపబ్లికన్ వైపు నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్కి జేడీ వ్యాన్స్ నచ్చరు అసలు, ఈ లైక్స్ మార్కో రూబియో. దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు ప్రెసిడెంట్ ట్రంప్. లాస్ట్ వీక్ మీటింగ్లో కూడా నిన్న సిట్యుయేషన్ రూమ్లో జేడీ వ్యాన్స్ వాస్ నాట్ దేర్. అట్లీస్ట్ ఇనిషియల్ ఫొటోస్లో నాకైతే కనిపించలేదు. మొన్న ఒక జరిగిన మీటింగ్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేశారు చిన్నది ఒకటి ప్రెసిడెంట్ ట్రంప్, అక్కడ కూడా జేడీ వ్యాన్స్ వాస్ నాట్ దేర్. సో జేడీ వ్యాన్స్ని ఒక హాక్ లాగా చూసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఆయనకి ఈ యుద్ధంతో సంబంధం లేదు, ఈ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఆయన స్టార్టింగ్ నుంచి చెప్పారు అది యుద్ధాల. ఇది ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే విత్ ఇన్ రిపబ్లికన్ పార్టీలో ఒక డివైడ్ వచ్చేస్తుంది. ఒకవైపు ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న లాయల్ సపోర్టర్స్ కూడా ఇటువైపు వచ్చేసారు. వాళ్ళు అంటున్నారు వద్దు యుద్ధం ఆపేసేయండి, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడి నుంచి తిరిగి రాలేడు. ఇరాన్ ఇప్పుడు అంటున్నారు మీరు ఎట్లా పోతారు, అట్లా మీరు ఇంత డ్యామేజ్ చేశారు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి ముందు. ఇది అయిపోయింది, టిపికల్ రోడ్ సైడ్ ఫైట్ చూస్తాం కదా మన. అట్లా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేసే చాలా మటుకు. ఇరాన్ కూడా అన్నారు, నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ, మిక్స్ ఆఫ్ ట్రూత్స్ అండ్ లైస్. అబద్ధాలు నిజం రెండు ఉన్నాయి ప్రెసిడెంట్ ట్రంప్ దాంట్లో. కానీ ఏది అబద్ధం చెప్తున్నారో ఏది నిజం చెప్తున్నారో ఎవరికి తెలియదు. ఆయన ఓన్ అవుట్ సైడ్ ద సిట్యుయేషన్ రూమ్ మీడియా, నిన్న ఫాక్స్ న్యూస్ విచ్ ఇస్ హిజ్ ఓన్ ఛానల్ అని చెప్పొచ్చు, వాళ్ళైతే అయిపోయింది నిన్న. ఇప్పుడు బయటికి రాగానే అనౌన్స్మెంట్ అయిపోతుంది, అండ్ ఆయిల్ ప్రైసెస్ చూడండి పడిపోయింది ఆల్రెడీ 87, 88కి వచ్చేస్తుంది అని చెప్పేసి. నథింగ్ హ్యాపెన్ బికాజ్ ఎంటైర్ థింగ్ అగైన్ రిపీట్ బాయిల్స్ డౌన్ టు యురేనియం. నాకు జేసీపీఓ కన్నా బెటర్ డీల్ కావాలి. ఇరాన్ అన్నారు ఓకే వీ విల్ గివ్ యూ బెటర్ డీల్, నో ప్రాబ్లం, కానీ మాకు $200 బిలియన్ ఇవ్వండి. దెన్ అక్కడ టెన్షన్ వచ్చేస్తుంది ఆయనకి. వీళ్ళు యురేనియం అప్పగించట్లేదు, $200 బిలియన్ అడుగుతున్నారు. మేము అప్పుడు దాకా దీని మీద సంతకం పెట్టాము ఎంఓయూ మీద, మా డబ్బులు అది, మా డబ్బులు మీరు గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. ఓకే ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు, గివ్ అస్ ద మనీ బ్యాక్ టు అస్. ఇదే ప్రాబ్లం రష్యాతో జరిగింది, మీకు గుర్తుంటుంది. రష్యాది ఆల్మోస్ట్ $250 బిలియన్ యూకే బ్యాంక్స్లో పడింది. యూకే అంటే యూరోపియన్ బ్యాంక్స్లో మొత్తం సీజ్ చేశారు వాళ్ళు, ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు. దానికోసం మనం యూకేలో మన బంగారం 350 టన్నుల బంగారం మనం పెట్టుకున్నాం అక్కడ. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ క్వాంటిటీ, సమ్వేర్ ఇన్ దట్ రేంజ్ మనం తెచ్చుకున్నాం మనం. వి బాట్ ఇట్ బ్యాక్, ఎందుకంటే దాంట్లో కూడా ఐ థింక్ ఓన్లీ 10 or 20% ఇస్ లెఫ్ట్. రేపు సడన్గా మన పాకిస్తాన్తో ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, యూకే విల్ టేక్ అ సైడ్ ఆర్ యూరోపియన్ యూనియన్ విల్ టేక్ అ సైడ్ అండ్ సైడ్ ఓకే ఇండియన్ అసెట్స్ అంతా సీజ్ చేసేసేయండి, మన బంగారం పోతుంది మొత్తం. దానికోసం ఫారిన్ బ్యాంక్స్లో పెట్టే డబ్బులు కూడా చాలా కేర్ఫుల్ ఉంటాయి, కానీ మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు. వీఆర్ నాట్ ఇరాన్ దగ్గర ప్రాబ్లం ఇప్పుడు కాదు, షా ఆఫ్ ఇరాన్ టాపుల్ చేసినప్పుడు ఉంది వాళ్ళకి ఈ ప్రాబ్లం. కానీ నేను అనుకుంటాను ఇవాళ పొద్దున వాజ్ ఇట్ జాన్ బోల్టన్ ఆర్ సంబడి ఎల్స్, ఈ సెడ్ లెర్న్ నెగోసియేషన్ ఫ్రమ్ ద ఇరానియన్స్ అని. ఓకే దే ఆర్ వెరీ గుడ్ అట్ నెగోషియేషన్, బికాస్ దీనికన్నా ముందు
వాళ్ళు సద్దాం హుసేన్తో నెగోషియేట్ చేశారు ఆ యుద్ధం ఆపడానికి, ఏటీఆర్ వార్. దే వెరీ గుడ్ అట్ నెగోసియేషన్స్. బై హుక్ ఆర్ క్రుక్ అంటారు, ఏదైనా చేసి. మోదీ గారి గురించి ఒకసారి అన్నారు ప్రెసిడెంట్ ట్రంప్, ఇండియాతో అప్పుడు ఎర్లీ డేస్ ఆఫ్ మన టారిఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఐ హావ్ నెగోషియేటెడ్ విత్ మోదీ, ఇట్స్ వెరీ టఫ్ అన్నారు. న్యాచురల్గా గుజరాతీ యాటిట్యూడ్ ఉంటుంది కదా ఇంట్లో, నెగోషియేషన్. సో నెగోషియేషన్స్ ఎప్పుడు మీరు హాఫ్ వే రావాల్సి వస్తుంది. వీళ్ళు దిగి రావాలి, వీళ్ళిద్దరు దిగి రావట్లేదు, వీళ్ళు ఎక్కడ కూర్చున్నా అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. సో పాసిబ్లీ ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని పక్కన పెట్టి, యురేనియం కూడా పక్కన పెట్టి, ఇప్పుడు ఏం మాట్లాడలేదు మేమని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. వెళ్ళిపోవడం అనేది షిప్స్ పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు యూకే కూడా వచ్చింది. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు సీ యూకేస్ నేమ్ టుడే. ఫస్ట్ టైం నేటో, ఎందుకంటే దీనికి ముందు యూకేని చాలా తిట్టాడు ప్రెసిడెంట్ ట్రంప్. డీమైనింగ్ కాదన్నాడు, బికాజ్ వాళ్ళ దగ్గర డీమైనింగ్ వెహికల్ ఇది ఉంది, షిప్స్ ఉన్నాయి, సబ్మరీన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, యూకే దగ్గర. యూఎస్ దగ్గర లేదు. ఐ థింక్ నెక్స్ట్ వన్ స్పెయిన్ హెస్ గాట్ ఇట్, అండ్ ఇటలీ కూడా ఉంది, ఇటలీ కూడా దగ్గర ఉంది, వాళ్ళు కూడా తీసుకొస్తారు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయండి, దట్ ఈస్ అ విక్టరీ. ఆఫ్టర్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ యురేనియం మర్చిపోండి, వెళ్ళిపోండి, తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ చూసుకుంటాడు. ఇక రైట్ నౌ గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి, ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, అందరు థ్యాంక్ యూ అంటారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంతే. తర్వాత వీల్ సీ లేటర్ ఆఫ్టర్ 2 years నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చి ఇదంతా సార్ట్అవుట్ చేసుకుంటారు. ఆ మెస్ని క్లియర్ చేయాలి. నో ఐ మీన్ హిస్టరీ చూస్తే చాలా మటుకు ఇట్లాంటి జరిగిన ఉంది. ఇంకా కొత్త స్టోరీ ఏమైనా వస్తుందో మనం చూడాల్సింది ఇప్పుడు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో very మచ్.